for the most excluded and for the most marginalized. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ గా ఉంది. నేను రేషియో చూస్తేనండి 0 to 6 years 1000 బర్త్స్ కి 927 ఉంది. అవుతోంది అనేది లేటెస్ట్ సెన్సస్ చూసినట్లయితే 2011 లో 1000 బర్త్స్ కి 919 గర్ల్స్ ఉన్నారు. ఉమెన్ పార్టిసిపేషన్ ఒకటి, అండ్ మనకి ఉమెన్ డెవలప్మెంట్ లో చాలా గ్రాస్ రూట్ లెవెల్లో వర్కర్స్ నెట్వర్క్ అంతా చూసుకుంటే రూరల్ ఏరియాస్ లో చాలా దారుణంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఎఫెక్టివ్ ఇప్పుడు మనంతా కూడా ఉమెన్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇష్యూ అనేది మా దృష్టికి వచ్చిన జస్ట్ షేరింగ్ ప్రైమరీ ఎడ్యుకేషన్. దానికి మనకందరికీ తెలుసు, రూరల్ ఏరియాస్ లో స్కూల్స్ లో టాయిలెట్స్ లేకపోవడం అనేది ఒక మేజర్ రీజన్. ఎయిత్ లో మళ్ళీ చేరాలి అంటే టీసీ ఒకటి కంపల్సరీ అడుగుతున్నారు. ఈవెన్ మేము చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి ఆర్డర్ ఇచ్చినప్పుడు కేజీటీవీస్ లో చేర్చాలి అంటే 8th 9th కూడా టీసీ కంపల్సరీ. ఇన్స్ట్రక్షన్స్ ఉంటే బాగుంటుంది. అలాగే ఈ చైల్డ్ అబ్యూజెస్ కి అగెనెస్ట్ గా మన స్కూల్స్ లో సేఫ్టీ టెక్నిక్స్ అనే మీద రెస్క్యూ స్కిల్స్, కెపాసిటీస్ అండ్ డిజాస్టర్స్ దాని మీద కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి తెలియాలంటే వాళ్ళకి అడాలసెంట్ కన్సర్న్స్, అది హార్మోనల్ డిస్టర్బెన్స్ లేదు. నేను మా ట్రస్ట్ లో స్వదానం నడిపిస్తున్నాం. మా దగ్గరికి విక్టిమ్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్, విక్టిమ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ లేకపోతే వాళ్ళు చాలా రకాలైన ప్రాబ్లమ్స్ కి, అనారోగ్యాలకి గురి అయ్యే ప్రమాదం ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్సో మేజర్ ఇష్యూ as we observe through our NGO and protection and safety of women from NGO. సైడ్ నుంచి మొదలవుతే మన తెలంగాణ రాష్ట్ర మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు పనిచేసేటట్టు వాళ్ళు అలాగే అంగన్వాడీ వర్కర్ కి కూడా కానీ మాట్లాడడానికి వీలుగా కౌన్సిలర్స్, ఉమెన్ కౌన్సిలర్ కంపల్సరీ ఉండేటట్టు చూద్దాం. బికాస్ మోస్ట్ ఆఫ్ ది తెలంగాణ